ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ దేశంలో కేంద్ర మంత్రివర్గ ఎక్స్పాన్షన్ జరగబోతుందనేది ఒక తాజా అప్డేటు. ఎవరికి పదవి పోతుంది, ఎవరికి కొత్తగా ఆ పదవులు వస్తాయి అనేది ఒకటి చాలామందికి ఆసక్తి కలిగించే అంశం. అయితే దేశంలో తులం బంగారం ₹1,00,000కే వచ్చేస్తుందనేది ఒక సోషల్ మీడియా పుకారు. దాంట్లో నిజమెంత, అబద్ధమెంత? ఇక తమిళనాడు సీఎం విజయ్ ఏదైతే దూకుడు నిర్ణయాలు, అంటే ఎంత పెద్దవాళ్ళైనా తప్పు చేస్తే కాల్చిపారేయండి అని ఆయన ఏదైతే ఒక ఐపీఎస్లకు ఒక వార్నింగ్ ఇచ్చారో, ఇలాంటివన్నీ చాలా విషయాలు మనతో వివరించి సామాన్యుడికి అర్థమయ్యే భాషలో దాని వెనక ఉన్నటువంటి వ్యూహాలను, స్ట్రాటజీస్ను కళ్ళకు కట్టినట్టు చెప్పే జియో పొలిటికల్ అనలిస్ట్ మందాడి కృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. కేంద్రంలో క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది, కొత్త వాళ్లకు చాలామందికి పదవులు వస్తున్నాయి. అదేవిధంగా పాత వాళ్ళలో చాలామందిని, కొంతమంది శాఖలు మారుస్తున్నారు, కొంతమందిని తొలగిస్తున్నారు అనేది ఒక వార్త. ముఖ్యంగా దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను అక్కడ నుంచి తప్పించి ఆమెకి వేరే బాధ్యతలు అప్పగిస్తారనేది ఒక చర్చ జరుగుతుంది. ఏంటి దీంట్లో మతలబ్ ఏంటి? అసలు ఇది నిజంగానే జరుగుతుందంటారా? మీ అభిప్రాయం? ఈ మధ్య వస్తున్న వార్తల్లో ప్రధానంగా 12 మంది నుంచి 18 మంది దాకా మినిస్టర్స్ని తొలగించడం, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం, దాంతోపాటు మీరే కొన్ని శాఖల లోపల మార్పులు తీసుకురావడం అనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ. దీనికి కారణం ఏంటంటే, ఒకటి, మనకు గత నెలలో హైదరాబాద్కి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారి నోట్లోంచే మన ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయనే విషయం డైరెక్ట్గా చెప్పకుండా బంగారాన్ని కొనకండి, విదేశీ ప్రయాణాలు చేయకండి అని ఇట్లా రకరకాలుగా కాషన్స్ ఇచ్చారు, పొదుపు సూత్రాలు చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి తీసికట్టుగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే విషయం అర్థమయ్యేటట్టుగా చాలామందికి అర్థమైపోయింది. ఓకే. నిర్మలా సీతారామన్ గారు 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మహిళా ఆర్థిక మంత్రి. ఒకే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి మంత్రి ఆవిడే. మిగతా వాళ్ళందరూ క్యాబినెట్ ర్యాంక్ లేదు. చాలా సమర్థవంతంగా ఇప్పటిదాకా నిర్వహించినట్టుగానే కనబడుతుంది. నిజాయితీ పర్రాలు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ మనకు 2022 వరకు మన పరిస్థితి ఏంటంటే, ఎక్కడో ర్యాంకులో ఉన్నాం మనం. సడన్గా ర్యాంకును తీసుకొచ్చి ఒకటేసారి 5వ ర్యాంకులోకి వచ్చేటట్టుగా తీసుకొచ్చింది. ఇది చాలా పెద్ద మార్పు, మామూలు విషయం కాదు. తర్వాత 2025కి వచ్చేసరికల్లా అది 4వ ర్యాంకు వచ్చింది. కానీ 2026లో అది 6వ ర్యాంక్కి వెళ్ళిపోయింది. ర్యాంకులు మారినాయి. అంటే రోజు దిగజారిపోయేటువంటి పరిస్థితి, మళ్ళీ తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. విపరీతమైనటువంటి నిరుద్యోగ సమస్య బయలుదేరింది దేశం లోపల. మనకు జిఎస్టీ పెరుగుతోంది, కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తగ్గిపోతుంది. అంటే సంపద కొన్ని వర్గాల చేతుల్లోనే పోతుంది. ఈ పరిస్థితుల లోపల అసమానతలు పెరిగిపోయి ప్రజల లోపల ఉప్పెనిగిపోయి ఒకేసారి పెళ్ళుగా వస్తే, ఇప్పుడు జంజీ సిస్టమ్ మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయనే భయం ఒకటి బీజేపీకి పట్టుకుంది. రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల వాళ్ళు సాధించాలనుకున్న విజయం మొత్తం దేశమంతా కూడా కంప్లీట్గా వేసేసి అవసరమైతే రకరకాల మార్పులు తీసుకొచ్చి ఎప్పటికీ బీజేపీయే ఇక శాశ్వతంగా ఉండేటట్టుగా, కాంగ్రెస్ అనేది కనుచూపు మేరలో కనపడకుండా చేయాలన్న ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలను కూడా పూర్తిగా అణగదొక్కి పారేయాలనేది ఒక ప్రగాఢమైన వాంఛతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ వాంఛ నెరవేరాలంటే ప్రజల లోపల ఓటింగ్ బాగా జరగాలి, విపరీతంగా మొత్తం అన్ని రాష్ట్రాల్లో గెలిచేటువంటి పరిస్థితి రావాలి అంటే అంత సులభమైన విషయం కాదు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక మాధ్యం నుంచి భారతదేశాన్ని కాపాడగలిగే పరిస్థితి ఏర్పడితే తప్ప ఇది సాధ్యం కాదు. అంటే నిర్మలా సీతారామన్ గారు ఇక తన శక్తి ఎంత ఉందో అంత చూపించింది, ఇంతకన్నా శక్తి తన దగ్గర లేదు అనే విషయం అర్థమైపోయింది. ఈ ఉన్న శక్తి సరిపోదు. 2047 నాటికి భారతదేశం నెంబర్ 1 స్టేజ్కి రావాలి, ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్కి రావాలి, వికసిత భారత్ అనేటువంటి లక్ష్యం పెట్టుకుని ఇప్పుడున్న ప్రభుత్వం ముందుకెడుతోంది. ఆ లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో చాలామంది దానికి సూట్ అవ్వడం లేదనే విషయం అర్థమైపోయింది. అందువల్ల వాళ్ళని తొలగించాలనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి, బాగా గుప్పమంటున్నాయి.
అయితే నిర్మలా సీతారామన్ గారి ప్లేస్లో ఎవరిని పెడితే బాగుంటుంది అనేది కూడా ఆలోచన చేసినట్టుగా కూడా తెలుస్తుంది మనకు. శక్తికాంత్ శక్తికాంత్ దాస్, దాస్ని పీయూష్ గోయల్ ఇట్లా పేర్లు వినిపిస్తున్నాయి. నెంబర్ 1గా శక్తికాంత్ దాస్ కానీ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా చేశాడు, శక్తి సామర్థ్యాలు నిరూపించాడు. చాలా సందర్భాల లోపల పరిస్థితులు వేరుగా ఉండేటప్పుడు కూడా దాన్ని కొంత మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశాడు. ఇంకోటి రూపీ వాల్యూ విపరీతంగా పడిపోయింది, 100కు దగ్గరగా వచ్చేసింది పరిస్థితి. మరి వాళ్ళ చేతుల్లో తీసుకున్నప్పుడు 70 రూపాయలు 72 రూపాయలు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు దాదాపుగా అది 96 రూపీస్కి వచ్చేసింది సిచ్యువేషన్. ఏ క్షణంలో అయినా 100 క్రాస్ అవుతుందో అని బయలులో కూడా ఉన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రూపీ వాల్యూ తగ్గిపోతున్న కొద్దీ రకరకాల సమస్యలు విపరీతంగా ఉత్పన్నం అవుతాయి. దేశం లోపల పరిస్థితులు ఆర్థిక మాంద్యానికి చాలా దగ్గరగా చేరువలో ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. జనం ఇంకా రకరకాల సమస్యలతో బాధపడేటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటికీ చెక్ పట్టే విధంగా నిర్మలా సీతారామన్ గారిని ఆ పదవి నుంచి తప్పించి వేరే పదవిలోకి తను తీసుకొని దానికి సూట్ అయ్యేటువంటి మరొక వ్యక్తిని పెడితే బాగుంటుందనే నిర్ణయానికి ఆల్మోస్ట్ ఆల్ వచ్చినట్టుగా మనకు ఢిల్లీ నుంచి గుప్పుమంటున్నటువంటి వార్తలు తెలుస్తున్నాయి. ఇది 100% ఖాయమని మనం చెప్పకపోయినా దాదాపుగా ఖాయమైపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఆర్థిక మంత్రి మారితేనే మళ్ళీ ఒక ఊపు అనేది వస్తుంది ఈ దేశం లోపల. ఊపు లేకపోతే పరిస్థితులు తలకిందులయ్యే పరిస్థితి, రేపు ఎలక్షన్స్ లోపల గెలవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అసలు కనీసం మినిమం కావాల్సినటువంటి మార్జిన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈసారి అంతకన్నా తగ్గితే పరిస్థితి ఘోరమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బీజేపీ సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలన్నా, దేశం ఆర్థిక మంది నుంచి బయటపడాలన్నా నిర్మలా సీతారామన్ గారికి శక్తి సామర్థ్యాలు సరిపోవు. కాబట్టి ఆ శక్తి సామర్థ్యాల నుండి మరొక కొత్త ఫేస్ని తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఉత్సాహం ఉల్లాసం కలిగి మరింతగా భారతదేశం ఆర్థిక పరిస్థితుల్లో నిలదొక్కుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఒక వార్త. ఇది దాదాపుగా నిజానికి దగ్గరగా ఉన్నట్టుగా మనం చెప్పగలుగుతాం.